అక్కడ అది క్యాష్‌లెస్ అన్నారు. అది నిజమేనా? డిజిటల్, కంప్లీట్ డిజిటల్ అండి. 1 రూపీతో సిటీ అంతా బస్సులో తిరగొచ్చు. పబ్లిక్ మెట్రో ఉందండి, చాలా బాగుంటాయి. 5 రూపీస్‌తో మొత్తం సిటీ అంతా తిరగొచ్చు. అంటే రెడ్ లైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఆడు 3 సార్లు రెడ్ లైట్ దాటితే ఆడు లైఫ్లో మళ్ళీ కారు తొక్కడు, లైసెన్స్ క్యాన్సిల్. చైనాలో సంపాదించిన ఆస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు అంటే నెలకి ఇన్ని డాలర్స్ పంపించాలని రూల్ ఉంటుంది. అవునా? సో మనం ఎంత సంపాదించినా మనం తిరిగి తీసుకురాలి. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఆన్ స్పాట్ జడ్జ్మెంట్ అయిపోతుందండి. కోర్టుకి వెళ్ళడం కానీ, కేసు పెట్టడం కానీ, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ ఏమి ఉండదు. ప్రతి స్ట్రీట్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుందండి. అందుకే మీరు చైనా వదిలి రావట్లేదు అయితే. వాడు పని అయిపోయిన తర్వాత కూడా మనం యాక్సెప్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ నొక్కకుండా ఉండుంటే కూడా అది స్టిల్ కేసెస్ ఎలా ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన ఇన్వెంటేషన్ అంటే కొత్తగా కనిపెట్టింది ఏంటి చైనా? ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పు గట్టిగా టెక్నాలజీ కానీ ఏదైనా? అడ్వాన్స్డ్, అన్నీ అడ్వాన్స్డ్ అండి. ఇప్పుడు మీకు ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుందండి, అది వేరే దేశాలు కానీ ఎవరైనా చేయాలంటే అది ఒక 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. అవును. వాళ్ళు 1 monthలో కట్టేస్తారు. ఓ అది చెరువు రివర్లోంచి కూడా బ్రిడ్జెస్, మెట్రోస్ ఉన్నాయండి. చైనాలో నేనున్న సిటీలో 32 లైన్స్ ఉన్నాయండి, మెట్రో లైన్స్. బా 32. అది ఇప్పుడు చాలా పాతవి, అవి కొత్తగా కట్టిన మెట్రో లైన్ ఏం లేదు. కొన్ని మెట్రో లైన్స్ అండర్ వాటర్ అండి. అన్నీ సబ్వేస్, అన్నీ అండర్ గ్రౌండ్ మెట్రోస్ అవన్నీ కూడా. ఎస్. వాటర్లోంచి మెట్రో, ఇప్పుడు మనం వాటర్లో ఇప్పుడు రివర్ వస్తుందనగా మనకి కనబడదు ఏం బయటికి మనకి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడతారు వాళ్ళు? సూపర్ అండి. ఇప్పుడు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి, మీకు బస్సు ఉంటుంది అంటే ఇప్పుడు చాలా పెద్ద రోడ్లు అండి, వైడ్ రోడ్స్ అండి. అవును. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు ఉంటుంది సార్. ఆ బస్సులో వెళ్ళేవాడు బస్సులోనే వెళ్ళాలి, వేరే కార్ అందులోకి వెళ్ళడానికి లేదంతే. బస్కి సెపరేట్ వే, కార్స్కి 4 ways ఉంటాయండి. నడిచేవాడికి ఒక వే, సైకిల్ మీద వెళ్ళేవాడికి ఒక వే అండి. సో యాక్సిడెంట్స్ కూడా చాలా తక్కువ అండి. రెడ్ లైట్ ఆన్ చేసాడంటే రెడ్ లైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఆడు 3 సార్లు రెడ్ లైట్ దాటితే ఆడు లైఫ్లో మళ్ళీ కారు తొక్కడు, లైసెన్స్ క్యాన్సిల్. 3 times ఫైన్ 3 times అంతే. ఓ అయిపోద్ది అంతే, లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఒక కార్ నెంబర్ ఏదైనా 9తో స్టార్ట్ అయిన కార్ నెంబరు ఈరోజు బయటికి రాకూడదు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు నా కారు ఉందండి, లాస్ట్ నెంబర్ 9 ఉందనుకోండి, చైనాలో ఉన్న 9 కార్లు అన్నీ కూడా ఈరోజు వాడకూడదు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. రూల్స్ ఓకే ఉన్నాయా? ఇవన్నీ ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయండి కంట్రోల్ చేయడం కానీ. పబ్లిక్ మెట్రో ఉందండి, చాలా బాగుంటాయి. 5 రూపీస్తో మొత్తం సిటీ అంతా తిరగొచ్చు. 1 రూపీతో సిటీ అంతా బస్సులో తిరగొచ్చు. అక్కడ ఈ బైక్స్ ఉంటాయండి, స్కాన్ చేస్తే రూపాయితో మొత్తం సిటీ అంతా కూడా సైకిల్ మీద తిరగొచ్చు. అక్కడ అది క్యాష్‌లెస్ అన్నారు. అది నిజమేనా? డిజిటల్, కంప్లీట్ డిజిటల్ అండి. కంప్లీట్ డిజిటల్. పాకెట్లో ఏముండదు, జస్ట్ ఏమి లేదు సార్. నేనే ఒక 8 years నుంచి నా దగ్గర, నాకు చైనీస్ మనీ అంటే నాకు తెలియదండి. నాకు ఎవ్రీథింగ్ అంటే మనకి ఏది కావాలన్నా అంత ఆన్లైనే. ఇంక మీకు ఇల్లు కొనడం కూడా ఆన్లైనే, ఏదైనా ఆన్లైన్ అండి. ఓకే. అది అన్ని పనులు కూడా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మనం. ఓకే. వాట్ నాట్ ఎవ్రీథింగ్ వీ కెన్ బ్రింగ్ అవుట్ టు అవర్ హోమ్ బై ఆన్లైన్. ఓకే. ఇప్పుడు మీరు అక్కడ చైనాలో సంపాదించిన ఆస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మీకు మీకు మీ మీ బంధువులకి కానీ ఎవరికైనా చేస్తున్నప్పుడు ట్యాక్స్లు ఎలా ఉంటాయండి? చైనా గవర్నమెంట్ అంటే మనం సంపాదించిన అంతా కూడా ఇండియా తీసుకురావడం కాదు, అక్కడ రూల్స్కి అవునా? అక్కడే ఖర్చు పెట్టాలి. అట్లీస్ట్ 40 to 50% అక్కడ ఖర్చు పెట్టాలి. అందులో మనం కొంత ఇండియా తెచ్చుకోవాలి, కానీ మొత్తం అంతా పంపిద్దామంటే వాడు ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఇది ఒక రూల్ అండి. అంటే నెలకి ఇన్ని డాలర్స్ పంపించాలని రూల్ ఉంటుంది. అవునా? సో మనం ఎంత సంపాదించినా మనం తిరిగి తీసుకురాలి. అది నా సొమ్మే కదా, నేను పంపించుకుంటా అంటే లేదు. అంటే వాడుకున్న రూల్ అంటే, నా దేశంలో సంపాదించడం నా దగ్గర ఖర్చు పెట్టాలి, నువ్వు కొంత పట్టుకెళ్ళు. నిజంగా అంత కెపాసిటీ నీకు సంపాదించి కెపాసిటీ నీకు ఇష్టమైతే మీ ఇండియా వెళ్ళిపో, నువ్వు సంపాదించుకో, మీ కంట్రీ వెళ్ళిపోండి అని అంటున్నాడు. సో వాడుకున్న రూల్స్ అలా ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే సూపర్ అండి. అంతే, పోలీస్ వ్యవస్థ అనేది అల్టిమేట్ అనమాట చైనాలో. అక్కడ పోలీస్ మనం కంప్లైంట్ ఇస్తానండి, పోలీస్ మన ఇంటికి వచ్చి మనకు సెల్యూట్ చేస్తాడు ఫస్ట్. సార్ చెప్పండి సార్, ఎందుకు పిలిచారు మమ్మల్ని, ఏం పని అంటే, మాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఆన్ స్పాట్ జడ్జ్మెంట్ అయిపోతుందండి. కోర్టుకి వెళ్ళడం కానీ, కేసు పెట్టడం కానీ, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ ఏమి ఉండదు. ఇప్పుడు మనకి స్కూల్స్ ఉంటాయి కదండి, ప్రతి స్కూల్స్కి స్కూల్ బయటే అటాచ్డ్గా ఒక పోలీస్ స్టేషన్, హెల్ప్ లైన్స్ ఉంటాయండి. ప్రతి స్ట్రీట్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుందండి. మనం ఉన్న ఇంటి కమ్యూనిటీకి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుందండి, హెల్ప్ లైన్స్ ఉంటాయండి. 24/7 ఆ నెంబర్స్ పనిచేస్తాయండి. మిడ్నైట్ 1 అయినా సరే, 3 అయినా, 4 అయినా కూడా ఫోన్ చేసిన 5 minutesలో పోలీసుడు మన ఇంట్లో ఉంటాడు సార్. లేదంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లం జరిగిందో ఆ ప్లేస్లో ఉంటాడండి. ఆన్ స్పాట్ జడ్జ్మెంట్ అయిపోతుందండి. వీడియో ఎవిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి చైనాలో. అక్కడ మన ఏ ప్రాబ్లం జరిగితే మన వీడియో ఎవిడెన్స్ ద్వారా ఆడు ట్యాలీ చేస్తాడు. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని గుద్దానండి బండి పైన, వాడు నడిచి వెళ్తాడండి, నేనే డబ్బులు కట్టాలి వాడికి. తప్పు వాడిదైనా కూడా
నా కారుతో గుద్దినా, నేను బండితో గుద్దినా కూడా వాడికే నేను డబ్బులు అవ్వాలి. ఎందుకంటే చైనాలో ఏంటంటే నడిచేవాడిని చాలా సేఫ్‌గా చూడాలి మనం అని. ఓకే. ఈవెన్ రెడ్ లైట్ ఏసిందనుకోండి, వాడు నడుస్తున్నాడు అనుకోండి, మనం వాడు వెళ్ళిపోయిన తర్వాతే ఈవెన్ రెడ్ లైట్ ఉన్నా కూడా మనం వెళ్ళడానికి వీలు గ్రీన్ లైట్ ఉన్నా కూడా మనం వెళ్ళాలి. గ్రీన్ లైట్ ఉన్నా కూడా మనం వెళ్ళడానికి వీల్లేదు. వాడు మిస్టేక్ అయినా కూడా మనమే డబ్బులు కట్టాలి. అంటే ఇలాంటివండి. పోలీసు వాళ్ళంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు మన ఒక పోలీస్ అతను ఎవరైనా మనకి రాంగ్‌గా జడ్జ్‌మెంట్ ఇచ్చాడు అనుకోండి, వీ కెన్ గో ఫర్ హైయర్ హెల్ప్ లైన్. ఓకే. వాళ్ళొస్తారు. వాడు నిజంగా తప్పు చేస్తే ఆ పోలీసుని ఫైర్ చేస్తారు. ఫైర్ చేసి మళ్ళీ ఆ సుపీరియర్ వాళ్ళు మనకు ఫోన్ చేసి, మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్ల మేము అతన్ని సస్పెండ్ చేసాము. అతనే తప్పు చేశాడు. సో మీ కంప్లైంట్ క్లియర్ అయిందని చెప్పి కూడా మనకి వాళ్ళు మెసేజ్ పెడతారు, లేదా ఫోన్ చేసి చెప్తారు. మనం ఒక కంప్లైంట్ పెట్టామంటే అది కంప్లైంట్ అయ్యే వరకు వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. అయిన తర్వాత మనతో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ఫైల్ క్లోజ్ చేస్తారు. వాడు పని అయిపోయిన తర్వాత కూడా మనం యాక్సెప్ట్ చేసి గ్రీన్ సిగ్నల్ నొక్కకుండా ఉండుంటే కూడా అది స్టిల్ కేస్ ఈజ్ అలైవ్. ఓహ్! అలాగ ఉంటుందండి అక్కడ రూల్స్ అన్నీ కూడా. ఓకే. అందుకే మీరు చైనా వదిలి రావట్లే అయితే. అంటే అలా అని కాదండి. అక్కడ చెప్పాను కదా, అక్కడ మన వర్క్ స్టైల్ అది కూడా బాగుంది. పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. అంటే నేను ఫ్రాంక్గా చెప్పగలను, ఇండియాలో ఉంటే నేను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయలేనేమో. అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళ కల్చర్ చూసి, అక్కడ వాళ్ళకి స్పోర్ట్స్ మీద ఉన్న అవగాహన, వాళ్ళు స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ ఎక్కువ ఉండి అక్కడ బాగా? అన్నీ సార్, అన్నీనా? అన్నీ అన్నీ. ఇప్పుడు నా కొడుకు 4.5 yearsలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేశాడు సార్. అంటే ప్రపంచంలోనే అతి చిన్న వయసులో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేసింది శంకర్ అండి, నా కొడుకు. అది కూడా వాడు బ్రేక్ చేశాడండి. అంటే జపాన్లో ఒక అబ్బాయి కొట్టిన రికార్డ్ని, ఆ అబ్బాయికి 30 years ప్లస్ అండి. అతను మార్షల్ ఆర్ట్స్ టీచర్ అండి. అతను కొట్టిన రికార్డ్ని 4.5 సంవత్సరాలు మన తెలుగు మాట్లాడే అబ్బాయి కుర్రోడు రికార్డ్ బ్రేక్ చేశాడు సార్. అది చైనా మీడియా అంతా కవర్ చేసిందండి. వెరీ గుడ్. అంటే నేను అక్కడికి వెళ్ళకుండా తెలుసుకునేటంటే మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద అవగాహన. అంటే చదువు ఒకటే కాదు ఇంపార్టెంట్, బ్రతకడం కూడా ఇంపార్టెంట్. ఎలా బ్రతకాలి, కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, హడిల్స్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. చైనీస్ వాళ్ళు పిల్లలకి నేర్పిస్తారండి. వాళ్ళు ప్రతి స్కూల్లో కూడా స్పోర్ట్స్ ఉంటుంది ఖచ్చితంగా 2 hours. ఓకే. ఫుడ్ హ్యాబిట్స్ బాగుంటాయి, ఎలా గైడ్ చేయాలి. అది ఫ్రీ ఎడ్యుకేషన్ లేకపోతే? గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి చైనాలో. తెలుగు వన్